ఒక కస్టమర్ కాల్ చేశాడు. కాల్ చేసి వేనీళ్ళు రావట్లేదు అని చెప్పి కాల్ చేశాడు. సో నేను వచ్చి చూస్తే ఏంటంటే నేను వచ్చేటప్పుడు ఇలాంటి హీటర్ ఒకటి తీసుకొని వచ్చా. ఇది 300 లీటర్స్ బాయిలర్. ఈ బాయిలర్లో పైన ఒక హీటర్, ఇలాంటిది కింద కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో ఏమైందంటే యాక్చువల్గా ఇది కానీ పోయి ఉంటే ట్రిప్ అయిపోతూ ఉంటుంది బ్రేకరు. ఆటోమేటిక్ బ్రేకర్ ట్రిప్ అయిపోతుంటుంది. కానీ ఇక్కడ ట్రిప్ కాలేదు. ఎందుకు? దీంట్లో పవర్ రావట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇది థర్మాస్టాట్, ఓకేనా? ఇప్పుడు కొత్తది తీసుకొని వచ్చా. ఈ థర్మాస్టాట్లో ఇది 440 వోల్టేజు. ఇక్కడ ఒక ఫేసు, ఇక్కడ ఒక ఫేసు, అంటే L1 L2 ఇక్కడికి వస్తాయి. ఈ L1 ఈ L2 ఏమవుద్దంటే ఈ హీటర్లోకి L1 L2 ఈ 2 పాయింట్లకి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది లోపల థర్మాస్టాట్ టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఏంటంటే మనం ఇక్కడంటే లెవెల్స్ ఉంటాయి చూడండి. 50 degrees, 60, 65, 70, 75 ఇలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత పెట్టుకుంటే అంత. ఇప్పుడు 75 పెట్టుకున్నాం అనుకోండి. 75 పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పవర్ రావాలా, కానీ రావట్లేదు. అంటే ఈ థర్మాస్టాట్ లోపల టెక్నాలజీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను రీప్లేస్ చేస్తున్నాను. చూడండి ఈ వైర్లు ఇది ఇట్లా సపరేట్గా తీసేయాలా. చాలా ఈజీగానే ఉంటుంది ఇది. ఇప్పుడు కింద లాక్ సిస్టమ్ ఇస్తారు చూడండి. ఇది ఇప్పుడు దీని ప్లేస్లో నేను కొత్తది రీప్లేస్ చేస్తున్నాను. అంటే ఓకే, చూడండి ఈ వైర్లు దేనికి కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకొని మెయిన్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇలా పవర్ రావట్లేదు. ఫస్ట్ మెయిన్ కన్ఫర్మ్ చేసుకోవాలి పవర్ వస్తుందా లేదా అని. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని దైన్యంగా ఈ వైర్లు తీసి టైట్ చేయాలి. తొందరపడి మెయిన్ ఆఫ్ చేసుకోకుండా ఏలు పెడితే అట్టే ఉంటుంది ఏలు. ఇంతకుముందు ఏంటంటే ఈ రెండింటికి పవర్ రాలా. ఇప్పుడు చూడండి 419 వోల్టేజ్ ఇంతకుముందు రాలేదు. ఇంతకుముందు ఏంటంటే ఈ రెండింటికే వస్తుంది పవరు. ఈ రెండింటికి వస్తుంది కానీ ఈ రెండింటికి రాలా. అప్పుడు నేను థర్మాస్టాట్ని అడ్జస్ట్ చేసి మొత్తం చేసి చూసినా కూడా కింద రాలా. ఇప్పుడు పనిచేస్తాం. ఇవన్నీ పనిచేస్తున్నాయా లేదని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? ఫస్ట్ యాంప్స్ పెట్టుకొని మల్టీమీటర్లో ఒక్కొక్క వైర్కి చెక్ చేసుకోవాలి. చూడండి 10 amps తీసుకుంటుంది, 10.63 amps తీసుకుంటుంది. ఇంకొక వైర్ వచ్చేసి 10.77 తీసుకుంటుంది. ఇంకొకటి వచ్చేసి 18 తీసుకుంటుంది. సో 2 హీటర్స్ పనిచేస్తున్నప్పుడు ఈ విధంగా యాంప్స్ తీసుకుంటాయి. ఏ ఒకటి ఫెయిల్ అయిపోయినా కూడా యాంప్స్ తీసుకోదు. యాక్చువల్గా లోపల హీటర్ షార్టేజ్ అయిపోతే బ్రేకర్ ట్రిప్ అయిపోతా ఉంది.